ఐదవ స్థలము, సిలువను మోయటకు సిరేనియా సిమోనుడు తోడ్పడుట. దారి మధ్యలో ఉన్న రాతికి తగిలి యేసు కింద పడిపోయినప్పుడు సిలువలో కొట్టబడక ముందే దారిలోనే చనిపోతాడేమోనని యూదులు మత పెద్దలు భయపడ్డారు. ఇంతలో అదే దారిలో వెళ్తున్న సిరేనియా దేశానికి చెందిన సీమోను అనే వ్యక్తి వారికి కనిపించాడు. వాళ్ళు అతనిని కల్వరిగిరి వరకు సిలువను మోయవలసిందిగా బలవంత పెట్టారు. ఓ ప్రభువా, సీమోను మీకు సహాయపడడానికి ముందు నిరాకరించాడు. ఒక నేరస్తునికి సహాయపడటం అతనికి అవమానంగా తోచింది. కాని మీ చూపులోని కరుణకు అతను లొంగిపోయాడు. ఈ సంఘటనను ధ్యానించే ఈ సమయంలో మేము ఎంత మాత్రము ఆపదలో ఉన్న మా తోటి వారికి సహాయపడుచున్నామో లేదో అని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీ సహాయం మాకు అందించండి స్వామి. ఆమేన్.